మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని కామోడ్ వద్ద ఒక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని గోస్లా వద్ద రెండవ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును మెగా సంస్థ నిర్మించబోతోంది. 21,000 కోట్లతో నిర్మించే ఈ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 2,500 మందికి ఉపాధి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్రలో 21,000 కోట్ల పెట్టుబడితో 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జల వనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కపూర్, మెగా సంస్థ తరఫున కంపెనీ ప్రెసిడెంట్ కిషోర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ నీటి వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు తమ రాష్ట్రానికి బహుళ ఉపయోగకారిగా ఉంటుందన్నారు. మెయిల్ బిల్డ్ ఓన్ మెయింటెనెన్స్ విధానంలో నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్టు ఇదే. కామోడ్ వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల్లో, గోస్లా వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని 3 సంవత్సరాల 5 నెలల్లో మెగా నిర్మించబోతోంది.